విధానంలో చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తినని వాళ్ళు కూడా మళ్ళీ చేయమని తింటారండి. అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. మరి నేనైతే వేరుశనగ గుళ్ళు కొత్తిమీర చేస్తున్నాను. ముందుగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి. 100 గ్రాములు వేరుశనగ గుళ్ళు వేసుకుని అవి చిట్లేంత వరకు వేయించుకోవాలి. దానిలోకి 150 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకుని నిలువుగా కట్ చేసుకుని వేసుకుందామండి. రెండు కలిపి వేయించేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుందామండి. ఈ 4 రకాలు కలిపి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా నాటు టమాటాలు తీసుకుని 400 గ్రాములు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. టమాటా తోలు సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. దానిలోకి నాటు కొత్తిమీర ఒక కట్ట తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే సరిపోద్దండి. ఇందాక పప్పులు వేపుకున్నాం కదండి, గుళ్ళు కట్ట, దానిలోకి చింతపండు, వెల్లుల్లిపాయలు, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానిలోకి కొత్తిమీర టమాటా వేసుకుని బరగ్గా ఒక 2-3 సార్లు తిప్పి ఆపేయాలండి. తాలింపు సరుకులు వేసుకొని తాలింపు పెట్టుకుందాం. పచ్చడి తాలింపు పెడితే దీంట్లో రుచి. తాలింపు సరుకులు వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకుని వేయించుకుందామండి. గ్యాస్ ఆపుకుని పచ్చడి వేసుకుని ఒక అరగంట సేపు ఆ గిన్నెలో మగ్గనిచ్చుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా